गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जहुनुकन्या प्रवाहवत्। అందరికీ నమస్కారం అండి. నేను మనం గత క్లాస్లో చెప్పుకున్నటువంటి క్లాసు రాహుకేతు యజ దశాలాడిగా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అన్న కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూషనే మరొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం స్టడీ చేయబోతున్నామండి. కనిపిస్తుందండి? ఓకే సార్. మేడం సార్ ఓకే సార్, క్లియర్ కనిపిస్తుందండి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే సార్. ఇదిగోండి, రాహు అండ్ కేతు అయితే దశాలాడ్. మనం ఒక చార్ట్ డిస్కస్ చేసుకున్నాం గతంలో. అలాగే మీకు హోంవర్క్ ఇచ్చాను. ఏ పలానా భక్తి పలానా అంటే ఏ దశాభక్తిలో మనకి అతనికి వివాహం జరిగిందని ఒకటి చార్ట్ డిస్కస్ చేసాము. అలాగే ఎప్పుడు అతను హౌస్ కొన్నాడు అని ఒక చార్ట్ తీసుకున్నాం. ఇది ఒక చార్ట్ చూడండి. ఈ చార్ట్లో ప్లానటరీ పొజిషన్ ఉంది, కస్పి పొజిషన్ ఉంది. ఇప్పుడు మనం తీసుకోబోతుంది చూడండి. ద నేటివ్ లాస్ట్ హిజ్ మదర్ వెన్ హీ వాజ్ రన్నింగ్ శాటర్న్ దశ కేతు భుక్తి అండ్ వీనస్ అంతర నడుస్తున్నప్పుడు, శాటర్న్ కేతు వీనస్ నడుస్తున్నప్పుడు ఈ జాతకుడు హీ లాస్ట్ హిజ్ మదర్ అనమాట. అయితే మనం ఎలా వీ నీడ్ టు ఫైండ్ రీజన్స్ వై కేతు భుక్తి కేతు అంతర ఎందుకు ఇవ్వలేదు, కేతు భుక్తి వీనస్ అంతర ఎందుకు ఇచ్చాడు అనేది మనం డిస్కస్ చేయడం ఇవాళ టాపిక్ అండి. అసలు అంటే శాటర్న్ దశ కేతు భుక్తి అనేది మదర్ డెత్ అవ్వాలి, మరి కేతు అంతరాలు అవ్వాలి కదా. కేతు భుక్తి కేతు అంతరతో స్టార్ట్ అవుతుంది. మరి కేతు భుక్తి కేతు అంతరాలు ఇవ్వకుండా వీనస్ అంతరాలు ఎందుకు ఇచ్చాడు అనేది ఇవాళ మన టాపిక్ అండి. వీ నీడ్ టు ఫైండ్ ద రీజన్స్ వై కేతు భుక్తి కేతు అంతర డిడ్ నాట్ కాజ్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ మదర్ టు టేక్ ప్లేస్. ఇక్కడ ఈ బాక్స్ చూడండి, హౌసెస్ టు బి స్టడీడ్ ఫర్ ది డెత్ ఆఫ్ ది మదర్. అంటే యాక్చువల్గా మనం ఏ డెత్ అయినా చూడాలి అంటే లగ్నాన్ని చూడాలి, 8th హౌస్ని చూడాలి. ఈ రెండు కూడా మనకి అంటే డెత్ అనేదాన్ని ఇండికేట్ చేస్తాండి. 1 and 8, 2, 7 and 12 ఆర్ మారక హౌసెస్గా చెప్తారండి. బాధక హౌస్ అనేది అంటే ఈ మూడు ఆపరేట్ అవ్వాలి. డెత్ హౌసెస్, మారక అండ్ బాధక, ఈ మూడు అంటే ఇవన్నీ ఆపరేట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ నేటివ్ చార్ట్ చూస్తున్నాం కాబట్టి నేటివ్ చార్ట్లో వాళ్ళు మదర్ స్థానాన్ని చూడాలి. అంటే 4th హౌస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ 1 అంటే 4th హౌస్ అనమాట. అంటే వీ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ 4th ప్లేస్ ఆఫ్ ది నేటివ్, అంటే 4th హౌస్ నుంచి చూస్తాం. ఇక్కడ 1 అంటే 8th హౌస్ కాబట్టి 4th నుంచి 8th హౌస్ లెక్క పెట్టుకుంటే 11th హౌస్ అవుతుంది. ఇక్కడ 2nd హౌస్ మారక అంటే 4th నుంచి 2nd హౌస్ 5th అవుతుంది. అన్నీ 4th నుంచి కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ 1 నుంచి 7 కాబట్టి 4th నుంచి 10th అవుతుంది, 7th హౌస్. ఇక్కడ 1కి 12th కాబట్టి 4థ్కి నెగటివ్ హౌస్ అంటే వెనక ఉన్న హౌస్, 3rd హౌస్. ఇక్కడ బాధక అనగా బాధక అనేది 4th హౌస్ నుంచి మనం పరిశీలన చేస్తాం. 4th హౌస్ అంటే చూడండి, 4th హౌస్ ఎక్కడ వచ్చిందంటే ఎక్వేరియస్. ఎక్వేరియస్ అనేది మనకి స్థిర రాశి, ఫిక్స్డ్ సైన్. ఫిక్స్డ్ సైన్కి మనకి తెలుసు, మనకి చర స్థిర దిశోభావ అని రాసులు మనం తీసుకుంటాం. మూవబుల్, ఫిక్స్డ్ అండ్ డ్యూయల్ సైన్స్ అని తీసుకుంటాం. అంటే బాధక స్థానాన్ని తెలుసుకోవడానికి మూవబుల్ సైన్కి 11th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది. ఫిక్స్డ్ హౌసెస్కి 9th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది. డ్యూయల్ సైన్స్కి 7th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది. ఇక్కడ మనం 4th అంటే ఈ నేటివ్ లగ్నము స్కార్పియో, బట్ వీ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ ది 4th హౌస్. సో వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎక్వేరియస్. ఎక్వేరియస్ నుంచి మనం 9th హౌస్ చూసుకోవాలి. ఎక్వేరియస్ నుంచి 9th హౌస్ అనేది 12th హౌస్ అవుతుంది. ఎక్వేరియస్ నుంచి 9th హౌస్ ఇక్కడి నుంచి లెక్క పెట్టుకోండి. 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9th హౌస్ అంటే 12th హౌస్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ 1, 8, 2, 7, 12th హౌసెస్, మనం ఈ చార్ట్లో వీ హ్యావ్ టు స్టడీ 4, 11, 5, 10, 3 and 12th హౌసెస్ ఫర్ ది డెత్ ఆఫ్ ది మదర్. సో ఇక్కడ మనకి కేతు
మనం కదా మనం ఎందుకంటే మన రాహు అండ్ కేతు దశాలాడ్స్గా వచ్చేటప్పుడు మనం స్టడీ చేయటం అనేది ఒక ఎగ్జాంపుల్స్తో మనం స్టడీ చేస్తాం. అది వీడియోస్ ఆల్రెడీ మన రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు వింటే సరిపోతుంది. ఇక్కడ మనం కేతు యాజ్ కేతుగా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ మనం అనుకుందాం భుక్తి లార్డ్ కేతు. చూడండి శాటర్న్ దశ కేతు భుక్తిలో జరిగింది ఈవెంట్. ఇక్కడ భుక్తి లార్డ్ అసలు ఆ పోర్ట్ఫోలియో వచ్చిందా అంటే డెత్ ఇవ్వగలుగుతున్నాడా లేదా చూద్దాం. కేతు హ్యాజ్ పిఎస్. మనకు చూడండి చార్ట్లో ఇలా చూడండి, జస్ట్ లుక్ ఎట్ దిస్ చార్ట్ వెదర్ కేతు హ్యాజ్ పిఎస్ ఆర్ నాట్. చూడండి. Yes, sir. Yes, Ketu has. It is not the star lord of any planet. Yes. So Ketu has PS. It is placed ekkudunnadu Ketu. Ketu is in physics 84830. So physics 84030 ante ikkada undi chudandi ikkada. So he is negative ante 4th house lo unnadu. Himself posited Ketu himself posited in 4th house. So 4th house means ascendant of the mother. So thus Ketu signifies ascendant of the mother. So Ketu is in the star of Saturn, sub of Venus. So Ketu is in the star sub of Venus, who does not appear in 2 and 7. ఇక్కడ చూడండి 2లో కనపడాలి, 2 and 7. ఫస్ట్ మన సాటర్న్ దశ చూసుకుంటాం కదా సార్ కదా. నేను దశ గురించి మనం చెప్పలేదండి, మన టాపిక్ కేతు గురించి కదా మాట్లాడు, శాటర్న్ గురించి మనం కాదు. మన టాపిక్ రాహు అండ్ కేతు దశాలాడ్స్గా వస్తే, ఇక్కడ మనకి రాహు దశాలాడు కాదు కదండి, శాటర్న్ కేతు కదా, కేతు భుక్తిలాడు. కాబట్టి కేతును స్టడీ చేయటం ఎలాగనేది మన టాపిక్. మనం ఇక్కడే కన్ఫైన్ అవుదామండి. ఓకే సార్, మన టాపిక్ ఎక్కడో అక్కడ మనం మళ్ళీ శాటర్న్ మొదలుపెట్టాం అనుకోండి, చాలా దూరం నుంచి ప్రారంభించాలి. మనం భుక్తిలాడు కేతు కదా, కేతు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో కేతు ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ వెనస్ హూ డస్ నాట్ అపియర్ ఇన్ 2 and 7. 2 and 7 అంటే ఏమిటి? 5th and 10thలో కనపడాలి. ఇక్కడ 2 and 7 అంటే 5th and 10th. సో 2 and 7 and 8 ఫ్రమ్ 4 అంటే 4 నుంచి మనం పరిశీలన చేయాలి. 2, 7 and 12th అనమాట, 8లో కనపడాలి మనకి. అంటే ఇక్కడ 8th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కన్సిడర్ చేయాల్సిన హౌసెస్ 5, 10, 11. కాబట్టి ఎక్కడున్నాడో చూడాలి మనం. ఇక్కడ 5లో ఉన్నాడా కేతు? నో. 8లో ఉన్నాడా? లేదు. 8లో ఉన్నాడు. అంటే ఎక్కడ నుంచి 4th నుంచి 8 చూడాలి మనం. 4th to 8 మీన్స్ 4th అంటే 11th. సో వెదర్ హీ హాజ్ 11th ఉన్నాడా లేదా చూడండి. లేడు. ఫాలో అవుతున్నారా అండి? చూడండి, మన కన్సిడరేషన్ ఏంటంటే కేతు ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ వెనస్ హూ డస్ నాట్ అపియర్ ఇన్ 2, 7 and 8 ఫ్రమ్ 4. సో ఇట్ ఓన్లీ అపియర్స్ ఇన్ బాధక హౌస్, ఒక్క 4th హౌస్లోనే హీఈస్ అపియరింగ్. సో దస్ కేతు యాజ్ పర్ పియర్స్ డస్ నాట్ హ్యావ్ ది క్యాపబిలిటీ టు కాజ్ ది డెత్ ఆఫ్ ది మదర్. ఎందుకని కాలేదు? ఇక్కడ కేతుకి 8th హౌస్ కనెక్షన్ లేదు, అంటే 11th కనెక్షన్ లేదు. అందుకని కేతు భుక్తి ఇవ్వలేదు. కేతు నెక్స్ట్ కేతు ఈజ్ ఇన్ శాటర్న్ స్టార్. శాటర్న్కి ఆ పొజిషన్ వచ్చిందో చూద్దాం. శాటర్న్ ఎక్కడెక్కడ ఉన్నాడు చూడండి. శాటర్న్ మనం చూడాల్సిన హౌసెస్ అన్నీ కూడా ఇవ్వండి, ఇవే హౌసెస్ చూడాలి. 4, 11, 4, 5 ఇలా చూడండి. 3, 4, 5, 10, 11 and 12 హౌసెస్. ఇది మనకు చూడాల్సిన చార్ట్లో మనం చూడాల్సిన హౌసెస్ అనమాట. సో చార్ట్లో మనం చూడాల్సిన హౌసెస్. కేతు ఇస్ ఇన్ ద సబ్ ఆఫ్ వీనస్. కేతు ఇస్ ఇన్ శాటర్న్ స్టార్ హూ అపియర్స్ ఓన్లీ 1 to 7, 1, 2 and 7 ఫ్రమ్ 4. అంటే ఏంటి? ఇక్కడ శాటర్న్ ఎక్కడ ఉన్నాడు మీరు చార్ట్ మళ్ళీ చూస్తాను. చూడండి శాటర్న్ ఎక్కడెక్కడ అపియర్ అవుతున్నాడు చూడండి. శాటర్న్ ఈజ్ ఇన్ థర్డ్. మనకు అవసరం లేదండి, మనకు శాటర్న్ ఎక్కడెక్కడ అపియర్ అవుతున్నాడో కావాలి. చూడండి, కేతు ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్ స్టార్ హూ అపియర్స్ ఓన్లీ 1, 2, 7 ఫ్రమ్ 4. 1, 2, 7 ఫ్రమ్ 4 అంటే 4, 5, 10. Saturn appears in 4, 8, 4, 5 and 10. కానీ ఇక్కడ 8th హౌస్ కనెక్షన్ రాలేదు చూడండి. అన్లెస్ ఇక్కడ 8th హౌస్ అంటే 11th కనెక్షన్ రావాలి. హీ హాజ్ నో కనెక్షన్ ఇన్ 11th అనమాట. సో కేతు యాజ్ కేతు దో హ్యాజ్ కనెక్షన్ విత్, చూడండి ఇక్కడ ఆల్ హౌసెస్ షుడ్ అపియర్. ఇక్కడ 4, 11, 3, 4, 5, 10, 11, 12
ఇవి కంపల్సరీ అపేర్ అవ్వాలి. కేతు యాజ్ కేతు హీ డస్ నాట్ క్వాలిఫై ద మ్యాటర్, హెన్స్ కేతుగా ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటి ఇవ్వాలి? హూ అపేర్స్ ఇన్ బాధక హౌస్, 4th హౌస్లో ఈ పొజిటెడ్ అంతే. దస్ కేతు యాజ్ పర్ స్టెల్లార్ స్టేటస్ ఆల్సో ఈజ్ నాట్ స్ట్రాంగ్ ప్లానెట్ టు కాజ్ డెత్ ఆఫ్ ది మదర్. నెక్స్ట్ వీ హ్యావ్ స్టేటెడ్ about that Ketu as Bhukti Lord in its own antara will offer the results which Ketu has to offer as Ketu. అంటే కేతుగా ఇవ్వగలిగాడా లేదా చూద్దాం. ఇవ్వలేకపోయాడు. దస్ డ్యూరింగ్ కేతు అంతరా ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద మదర్ డిడ్ నాట్ టేక్స్ ప్లేస్. ఎందుకని ఇక్కడ టేక్స్ ప్లేస్ అయింది? 8th house ఆఫ్ ది మదర్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. చూడండి, 8th house ద మదర్ అంటే 11th అక్కడ మనకి కనపడలేదు. అన్ని హౌసెస్ కనపడుతున్నాయి, బట్ హీ హాజ్ నాట్ కనెక్టెడ్ విత్ 11th అంటే 8th హౌస్తో కనెక్షన్ రాలేదు. అందువల్ల కేతుగా ఇవ్వలేదు. ఇన్ దిస్ లెసన్ వీ హ్యావ్ స్టేటెడ్ దట్ వీ కుడ్ రీడ్ శాటర్న్ దశ కేతు భుక్తి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ శాటర్న్ దశ. మీకు చెప్పాను, మీకు రాహు దశ రాహుభుక్తిలో మనం ఫస్ట్ బేసికల్ అంతరా తీసుకోవాలి. శాటర్న్ దశ శాటర్న్ భుక్తి బికాస్ కేతు రిప్రజెంట్స్ శాటర్న్, బట్ ఓన్లీ ఫర్ ది రిజల్ట్స్ ఆఫ్ దోస్ హౌసెస్ వేర్ దేర్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. మీకు అలా వచ్చినప్పుడు హియర్ దేర్ ఈజ్ నో కాంట్రడిక్షన్ as far as 8th house of the 4th is concerned. Ketu does not signify 8th house. అంటే 11th హౌస్లో కేతు కనబడట్లేదు మొత్తం మీద. సో ద క్వశ్చన్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇక్కడ మనకి అరైజ్ కాలేదు. సో కేతు ఇన్ కేతు అంతరా విల్ దేర్ ఫోర్ యాక్ట్ యాజ్ కేతు. సో కేతుగా మనకి కేతు అంతరాలో వాడు ఇవ్వలేకపోతున్నాడు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కేతు యాజ్ శాటర్న్. కేతు యాజ్ శాటర్న్ ఎందుకు మనం తీసుకోవాలి? చూడండి, కేతు యాజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, సైన్ ఆఫ్ జూపిటర్. సో ఫస్ట్ మనం కేతు యాజ్ కేతు చూసాము. నెక్స్ట్ కేతు యాజ్ శాటర్న్, వీ విల్ స్టడీ కేతు యాజ్ శాటర్న్. సో శాటర్న్ ఈజ్, ముందు చూడండి టేబుల్. శాటర్న్ ఈజ్ ఇన్ వీనస్ స్టార్ హూ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 4. We will check again. Saturn, where Saturn is posited చూడండి ఇక్కడ. Saturn is Aries 1907. So he is positioned in 6th house in the star of Venus above Rahu. So Saturn is in Venus star who is placed in 4 and Rahu sub who appears in 11. Saturn is in the sub of Mercury. ఇక్కడ చూడండి, Saturn is in the sub of Mercury. Saturn is in sub of Mercury. ఇక్కడ sub కూడా మనం విల్ కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే రాహు సిగ్నిఫికెన్స్ ఇక్కడికి వచ్చింది. రాహు రిప్రజెంటేటివ్స్ మెర్క్యూరీ అండ్ సన్. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. అందుకని మెర్క్యూరీని సబ్ లెవెల్, సాటర్న్ సబ్ కూడా వెళ్ళామన్నమాట. అక్కడ Saturn is in the sub of Mercury who appears in 11th. ఇక్కడ 11th అనేది మనకి 8th house అనమాట. 4th నుంచి 8th house. సో 12th ఫ్రమ్ 4th, 3rd అన్నది. సో దస్ వీ ఫైండ్ దట్ కేతు యాజ్ శాటర్న్ satisfies the necessary as well as essential conditions to cause the event of death. సో కేతు ఇవ్వలేకపోతున్నాడు, కానీ కేతు యాజ్ శాటర్న్ ఈజ్ రెడీ టు గివ్ ది డెత్ ఆఫ్ ది మదర్. నెక్స్ట్ కేతు యాజ్ జూపిటర్ సైన్లో ఉన్నాడుగా, చూద్దాం. జూపిటర్కి పిఎస్ ఉందా లేదో చూద్దాం. Jupiter has no PS. Okay. Jupiter appears. Sorry. Jupiter is in the Venus star. Venus is in Jupiter star. So mutual exchange is there. So hence Jupiter has positional status because of mutual exchange. So Jupiter has PS because it is in the Venus star and Venus is in the Jupiter star. So Jupiter, where Jupiter appearing, చూడండి. Jupiter is appearing, మనకి 11th అనేది కనపడాలి. సో predominantly we have to check whether he posited it 8th house or not. ఇక్కడ చూడండి, Jupiter is appearing here. So Jupiter appears in 11th. So Jupiter is in the star, where Jupiter again. Jupiter is in the star of Venus above Saturn. సో జస్ట్ మనం క్రాస్ చెక్ చేస్తాం వీనస్ అనే దానికి వచ్చేటప్పటికి. సో జూపిటర్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్ దట్ అపియర్స్ ఇన్ 1 to 7. సో జూపిటర్ ఇన్వాల్వ్స్ 8th house కనెక్షన్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ మార్క కనెక్షన్ 1 to 7 కూడా వచ్చేసాయి ఫ్రమ్ 4th house. సో జూపిటర్ ఈజ్ ఇన్ సబ్ ఆఫ్ సాటర్న్ దట్ అపియర్స్ 2 and 7 ఫ్రమ్ 4.
So Jupiter, Ketu as Jupiter is also qualifies the death of the mother. Ketu as Saturn qualifies the death of the mother, but Ketu as Ketu is not qualifying to give the death of the mother. సో మరి ఇవ్వాలి కదా, వై ఇక్కడ క్వశ్చన్ మనకి జస్ట్ క్వశ్చన్ విల్ అరైజ్, వై వీనస్ అంతర, మరి కేతు భుక్తిలో కేతు అంతరాలు ఇవ్వాలి కదా, వై వీనస్ అంతర కాజ్ డెత్ ఆఫ్ ది మదర్ ఇక్కడ. సో జస్ట్ టు జస్టిఫై దిస్ ఆన్సర్, వీనస్ హ్యాజ్ పిఎస్. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫోర్త్ అండ్ దట్ సిగ్నిఫైస్ అసెండెంట్ ఆఫ్ ద మదర్. వీనస్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ మూన్, అపియర్స్ ఇన్ 11th అంటే 8th హౌస్, 4th హౌస్ నుంచి 8th హౌస్ 11th అంటాం. అండ్ థర్డ్ హౌస్ అంటే మారక, మనకు కావాల్సినటువంటి 8th హౌస్ అండ్ 12th హౌస్ కనెక్షన్ ఇక్కడ వచ్చింది. దస్ వీనస్ ఇన్వాల్వ్స్ అసెండెంట్ ఆఫ్ ద మదర్ అండ్ కమిట్స్ టు 8th హౌస్ ఫ్రమ్ మదర్స్ అసెండెంట్. సో వీనస్ అగైన్, వీనస్ ఈజ్ ఇన్ ద సబ్సబ్ ఆఫ్ వీనస్. చూడండి, వీనస్ ఈజ్ ఇన్ ద సబ్సబ్ ఆఫ్ వీనస్ దట్ అపియర్స్ ఇన్ 12th హౌస్. సో వీనస్ ద సాటిస్ఫైస్ ది నెసెసరీ అండ్ ఎసెన్షియల్ కండిషన్స్ కూడా మనకు వచ్చాయి. సో వీనస్ హియర్ యాక్ట్స్ యాజ్ అ కాన్సనెన్స్ విత్ ది భుక్తి లార్డ్. కేతు యాజ్ సాటర్న్ ఆర్ కేతు యాజ్ జూపిటర్గా మనకి అక్కడ యాక్ట్ చేశాడు. ఓకే సార్, మరొకసారి వినండి. కేతు యాజ్ కేతు అంటే మనకి డెత్ ఆఫ్ ది మదర్ అనేది సాటర్న్ దశ, కేతు భుక్తి, వీనస్ అంతరాలు ఇచ్చాడు. మనం ఇప్పుడు చెప్పుకోబోతుంది ఎందుకు సాటర్న్ దశ, కేతు భుక్తి, కేతు అంతరాలు ఇవ్వలేదు అని చెప్తున్నాం. కేతు భుక్తి, కేతు అంతరా వచ్చేటప్పటికి కేతు విల్ యాక్ట్ యాజ్ 3 planets. కేతు యాజ్ కేతు, కేతు యాజ్ సైన్ లార్డ్, కేతు యాజ్ స్టార్ లార్డ్. ఇందులో ఈ 3 యాక్ట్ చేసేటప్పుడు కేతు యాజ్ కేతు ఈజ్ నాట్ క్వాలిఫైయింగ్ టు గివ్ ది డెత్ ఆఫ్ ది మదర్, బట్ కేతు యాజ్ ఇట్ సైన్ లార్డ్ అండ్ కేతు యాజ్ స్టార్ లార్డ్ ఈజ్ ఏబుల్ టు గివ్ ది డెత్ ఆఫ్ ది మదర్. మనం కేతు భుక్తి, కేతు వచ్చేటప్పుడు ఏం చేయాలి? సాటర్న్ దశ, సాటర్న్ భుక్తి, సాటర్న్ అంతరం వచ్చినట్టుగా స్టడీ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి సాటర్న్, ఈ కేతు రిప్రజెంటేటివ్స్ వచ్చేటప్పటికి సాటర్న్ దశ, సాటర్న్ భుక్తి, సాటర్న్ అంతరాగా మనం స్టడీ చేయాల్సి వచ్చేటప్పుడు ఈ కేతు రిప్రజెంటేటివ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ వస్తాడు. కాబట్టి ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయలేదు అక్కడ, హెస్ నో కనెక్షన్ విత్ 8th హౌస్. అందువల్ల కేతు భుక్తి, కేతు అంతరా ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ది డెత్ ఆఫ్ ది మదర్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వీనస్. సో వీనస్కి ఆ క్వాలిఫై ఉందా అంటే ఉంది, బికాస్ వీనస్ హ్యాస్ పొజిషనల్ స్టేటస్ యాజ్ వెల్ యాజ్ కనెక్షన్ విత్ అసెండెంట్ ఆఫ్ ది మదర్ అండ్ 8th హౌస్ ఆఫ్ ది మదర్ అండ్ మారక హౌసెస్ 2, 7, 12th అండ్ బాధక హౌసెస్. సో ఈ కేతు యాజ్ వీక్ అయినప్పటికీ నెక్స్ట్ దశ చాలా బలంగా ఉంది కాబట్టి సో సాటర్న్ దశ, కేతు భుక్తి, వీనస్ అంతరా ఆమెకి వాళ్ళ మదర్కి డెత్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక చార్ట్ చూడండి. ఈ చార్ట్లో ఇది తెలుగులో ఉంది చార్ట్. ఇది ఈ చార్ట్కి డేట్ ఆఫ్ బర్త్ 26/3/1966 అండ్ టైమ్ ఆఫ్ బర్త్ 12/12/08. ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఇక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చారు. ఈ జాతకురాలికి రాహు దశ, రాహు భుక్తి, వీనస్ అంతరంలో మ్యారేజ్ జరిగింది. 18/5/1990లో జరిగింది. మన కంటెస్ట్ ఏంటంటే ఇక్కడ దశ భుక్తి అంటే రాహు కేతువులు దశ కానీ భుక్తి కానీ అంతరా కానీ వచ్చినప్పుడు వాటిని ఎలా స్టడీ చేయటం అనేది మన టాపిక్. మనం అక్కడికే కన్ఫైన్ అవుతాం. ఇది చూడండి, రాహు ఇక్కడ మనకి రాహు చూడండి. రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరు? రాహు రిప్రజెంటేటివ్స్ శుక్రుడు అండ్ రవి. ఎందుకు? రాహు ఇన్ స్టార్, రవి స్టార్లో ఉన్నాడు, సైన్ లార్డ్గా శుక్రుడు ఉన్నాడు. కాబట్టి రాహు రిప్రజెంట్ శుక్ర అండ్ రవి. ఇక్కడ రాహు పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూడండి. రాహు నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారా చూడండి. రాహు శుక్ర నక్షత్రాల్లో ఇక్కడ మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే రవి నక్షత్రాల్లో ఉన్నారు, చంద్ర నక్షత్రాల్లో చంద్రుడు నక్షత్రాల్లో ఎవరు లేరు, కుజ నక్షత్రాల్లో ఉన్నారు, బుధ నక్షత్రాల్లో ఉన్నారు, గురు నక్షత్రాల్లో ఉన్నారు, శుక్ర నక్షత్రాల్లో ఉన్నారు. శుక్ర నక్షత్రాలు ఎవరు లేరు, సారీ. శని నక్షత్రాల్లో ఎవరు లేరు. శని నక్షత్రంలో గురుడు ఉన్నాడు. ఓకే, రాహు నక్షత్రంలో చూడండి రవి నక్షత్రం నాడు కేతు, గురుడు. అంటే ఇక్కడ మనకి ఎవరికి వచ్చారు? ఇక్కడ రాహు శుక్ర నక్షత్రాల్లో ఏ గ్రహము లేనందువల్ల రాహు శుక్ర గ్రహాలకు మాత్రమే పిఎస్ వచ్చింది. ఈ రాహు ఎక్కడున్నాడు చూడండి. రాహు ఏ భావాలకు వచ్చాడు? ఇక్కడ మీరు చార్ట్ బాగా స్టడీ చేస్తే అర్థమవుతుంది. రాహు 5th హౌస్లో రాహు లగ్నంలో కనిపించాడు, ఫస్ట్ హౌస్లో ఉన్నాడు రాహు. అలాగే 5th హౌస్లో ఉంది రాహు, అలాగే 7th హౌస్లో ఉంది రాహు, 9th హౌస్లో ఉంది అండ్ 11th హౌస్ ఉంది. సో రాహు 1, 2, 3, 4, 7 భావాల్లో స్థితి కలిగి 10వ భావన ఉన్నాడు కనుక రాహు తన దశాకాలంలో వివాహాన్ని ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాడు. ఎందుకు? మనకు కావాల్సిన హౌసెస్ ఏంటి? మ్యారేజ్ జరగాలి అంటే
రాహు 1, 5, 7, 9, 10 భావాల స్థితి కలిగి 11th హౌస్లో ఉన్నాడు. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే మీకు చెప్పాను స్టార్ లార్డ్ లెవెల్లో, స్టార్ లెవెల్లోనే 5, 7, 11 రావాలి. ఒకసారి చార్ట్ చూడండి, స్టార్ లెవెల్లోనే 5, 7 రావాలి. రాహు ఇన్వాల్వ్మెంట్లోనే 5లో ఉన్నాడు, స్టార్ లెవెల్లో 7లో ఉన్నాడు. చూడండి 11లో ఉన్నాడు. 11 రాహు 5లో వచ్చాడు. రాహు రిప్రజెంటేటివ్స్ శుక్ర అండ్ రవి. శుక్రుడు స్టార్ లెవెల్లో వచ్చాడు. అలాగే 11లో చూడండి కేతు రిప్రజెంటేటివ్స్ అండ్ కుజ అండ్ గురువు. సరిపోయిందా? రాహు రవి నక్షత్రంలో రవి 1, 2, 3, 4, 7 భావాలు కలిగి రైట్ సరిపోయింది. ఇక్కడ రాహు గురు సభలో ఉంటూ 3, 4, 6, 7, 2 భావాలు కలిగి ఉందని వివాహ సంబంధ అంశాన్ని తన కొన్ని లింకేజ్ ద్వారా నియంత్రణిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? 5, 7, 11 మనకి కావాలి. ఇక్కడ 5 ఉంది, 7 ఉంది, 11th హౌస్లో పొజిషన్. కాబట్టి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 3 వచ్చేసాయి. నెక్స్ట్ రాహు ఉన్న స్టార్ తీసుకున్నాము. ఈ సన్ ఎక్కడున్నాడు? 1, 2, 3, 4, 7. మనకు కావాల్సింది 7 ఒకటే. ఇక్కడ 10th భావంలో ఉన్నాడు కనుక రాహు తన దశాకాలం వివాహం జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నాడు. అంటే 7 అనేది వచ్చేసింది అక్కడ. రాహు 5, 7, 11 ఉంది. రాహు యాజ్ రవి స్టార్లో ఉండడం వల్ల 7th కనెక్షన్ వచ్చింది. రాహు జూపిటర్ సబ్లో ఉంటూ మనకు కావాల్సిన 7th కనెక్షన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ 6 and 4 ఉంది. ఏంటంటే ఇది మ్యారేజ్ ఏదైనా భావాలకు వ్యతిరేకం కాబట్టి తనకు తానుగా రాహు ఇవ్వలేడు. అతనికి ఆ టైంకి ఆ నేటివ్ జరుగుతుంది. రాహు వీనస్ అంటే రాహులో రాహు ఇవ్వలేడు. ఎందుకని? తన బలంగా ఇవ్వాలంటే ఈ 3 కనెక్టివిటీ రావాలంటే ఇక్కడ అత్యంత బలంగా ఉండాలి. కానీ లింకేజ్లో దీని నెగేటివ్ హౌసెస్ కనెక్షన్ ఉండడం వల్ల తన దశాకాలంలో ఇవ్వలేడు. సో దశానాథుడిగా అనుకూలమైన శక్తి కలిగిన భుక్తినాథుడి కాలంలో వివాహం అమలుపరచగలిగాడు. భుక్తినాథుడిగా ఉన్నప్పుడు అంతర్దశానాథుడిగా ఫలితాలు ఇవ్వలేకపోయాడు. ఎందుకని? రాహులో రాహు ఇవ్వలేదు, శుక్రుడు ఇచ్చాడు. ఎందుకని అంటే శుక్రుడు ఇక్కడ మనం అన్ని ప్లానెట్ల కన్నా శుక్రుడు పిఎస్ ద్వారా 5, 7 ఇన్వాల్వ్మెంట్లో వచ్చింది. ఈ వీనస్ అనేది మార్స్ నక్షత్రంలో ఉంటూ పిఎస్ ద్వారా 11th కనెక్షన్ వచ్చి 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్లో వచ్చింది. శుక్రుడు రాహు సబ్లో రాహు 5, 7 ద్వారా కమిట్మెంట్ నెససరీ కండిషన్. అంటే ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్లో ఉంటే నెససరీ కండిషన్ అంటాము. అలాగే సబ్లోను సబ్లోనూ ఉంటే ఎసెన్షియల్ కండిషన్, నెససరీ అండ్ ఎసెన్షియల్ కండిషన్స్ అని చెప్తాము. ఈ శుక్రుడు చంద్రుని సబ్లో ఉన్నాడు. చూడండి చంద్రుడి నక్షత్రం ఏ గ్రహం లేకపోవడం వల్ల చంద్రుడికి పిఎస్ ఉంది. చంద్రుడి పిఎస్ ద్వారా 11th హౌస్ కనెక్షన్ వచ్చి ఎసెన్షియల్ కండిషన్ కలిగి శుక్రుడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికెంట్గా తన దశాకాలంలో వివాహం ఇవ్వగలిగాడు. కాబట్టి రాహులో శుక్రుడు వివాహం జరిగింది. ఇక్కడ మనం ఏం చేసాము? రాహు బదులుగా శుక్రుడు అనుకుంటూ మనం కన్సిడర్ చేసాం. ఇక్కడ ఇలా మనం స్టడీ చేయాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇస్తాను. ఇది చార్ట్, హోంవర్క్ చార్ట్. ఈ హోంవర్క్ చార్ట్ ఏం చెప్తుంది? ద నేటివ్ సోల్డ్ హిజ్ హౌస్, ఇల్లు అమ్మేశాడు అతను. వెన్ హీ వాజ్ రన్నింగ్ ద పీరియడ్ రాహు, జూపిటర్, శాటర్న్ అండ్ కేతు. ఏ ప్రాణ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాణ, ఇది దశాలాడ్, భుక్తి లాడ్, అంతరాలాడ్, సూక్ష్మలాడ్. ఏ ప్రాణాలాడ్లో ఇతను అమ్మకం జరిగిందో మీరు చెప్పాలి. ఓకేనండి? డౌట్స్ ఏమి అడుగుతారా? డీటెయిల్ నోట్స్ పెట్టి అడగండి అమ్మా, అడగండి. ఫస్ట్ చార్ట్ లో సాటర్న్ గా తీసుకున్నారు కదా, కేతు యాజ్ సాటర్న్, కేతు యాజ్ జూపిటర్. ఇట్ ఈస్ గివింగ్ ది పాజిటివ్ ఇది ఉంది డెత్ దానికని. బట్ ఇదే చార్ట్, ఇదే ఈ చార్ట్ లో సార్. అయితే కేతు యాజ్ సాటర్న్ ఇస్ గివింగ్ ది రిజల్ట్ ప్రామిసింగ్. కేతు యాజ్ జూపిటర్ ఈజ్ ప్రామిసింగ్. బట్ ఆ రెండు డిలే అవుతాయి కాబట్టి ఇమ్మీడియట్ ది వీనస్ ఉంది కాబట్టి వీనస్ ఇచ్చింది అనుకోవాలా? అంతేనా? కేతు వీనస్ సబ్ లో ఉన్నాడు. వీనస్ ఇస్ ఎ ఫ్రూట్ఫుల్ సిగ్నల్ ఇవ్వడానికి బలమైనటువంటి కాన్సెప్ట్. ఇమ్మీడియట్ కేతు తర్వాత వీనస్ వస్తుంది. జూపిటర్ సాటర్న్ అంటే లాస్ట్ ఎక్కడికో ఉంది కాబట్టి ఇమ్మీడియట్ వీనస్ అని అనుకోవాలా? అంతే అంతే మేడం, అంతే. ఓకే. సార్ ఇప్పుడు దశాభుక్తి అంతరాలలో అంటే నేను ఒక చార్ట్ని పరిశీలించాను మీరు చెప్తున్నప్పుడు కూడా. అంటే ఆల్రెడీ అయ్యింది ఒకటి ఉంది. అయితే దాంట్లో చూస్తే ఇప్పుడు 1, 8, 2, 7, 12 అనేవి సిగ్నిఫికేటర్స్ రావాలా ఈ రాహుకి?
ఇదే సార్ మీరు ఇప్పుడు నేను చూపించిన స్లైడ్లో చూపిస్తున్నదా? ఆ, అది కాదు సార్, వేరేది నేను అడుగుతున్నాను. అంటే ఇది కాదు, ఈవెంట్ ఇది అంటే కాదా? దశాభుక్తి అంతరాల్లో కాదు సార్, ఎందుకంటే నాకు మీరు ప్రజెంట్ చేస్తున్నది నాకు నెట్ ఇక్కడ బాగలేదు మాకు ప్రజెంట్, ఓకే, అందుకు అది కనబడలేదు. రేపు మళ్ళీ వీడియోలో నేను చూసుకుంటాను. రికార్డింగ్ పెడతానులేండి, చూద్దరు కానీ. అదే అదే సార్, లాస్ట్ మంత్ కూడా అలాగే జరిగింది. దశాభుక్తి అంతరాల్లో అంతరంలో రాహు వచ్చాడు. ఈయన మళ్ళీ మనం తీసుకునేటప్పుడు యాజ్ రాహు, అలాగే ఆయన తలకి యాజ్ సైన్ లార్డ్ అండ్ స్టార్ లార్డ్ తీసుకునేటప్పుడు వీళ్ళ సిగ్నిఫికేషన్స్ 1 8 2 7 12 అయితేనే ఇది మారకం కింద వస్తుందా? 1 8 2 7 12 ప్లస్ బాధక. అవును సార్, అవును సార్, ఇవి రావాలి. ఇందులో అది కూడా నెసెసరీ కండిషన్ కానీ ఎసెన్షియల్ కండిషన్ అయితే ఇంకా కొంచెం నెసెసరీ Strong ఎసెన్షియల్ అయినట్లు. అప్పుడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అవుతాడు. ఓకే ఓకే. ఆ రెండు కండిషన్స్ నెసెసరీ అంటే ఏంటి సార్? ఇన్వాల్వ్మెంట్లో ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ అంటే స్టార్ లెవెల్లో కనపడాలి. అవును, స్టార్ అండ్ సబ్ లెవెల్, ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ అంటే సబ్ లెవెల్, ఈ రెండిట్లో కనపడాలి. ఎసెన్షియల్ కండిషన్ ఇది నెసెసరీ కండిషన్, ఇది ఎసెన్షియల్ కండిషన్ అంటే సబ్ లెవెల్లో ఉండాలి, సబ్ లెవెల్ ఉండాలి. అంటే దాన్ని మనం ఎలా మనం ఏ వర్డింగ్ ఉపయోగిస్తాం? కమిట్మెంట్ లెవెల్ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ లెవెల్. ఫైనల్ కన్ఫర్మేషన్ అది లాస్ట్. అది ఇప్పుడు రాహు యాజ్ వీనస్, రాహు యాజ్ మూన్ గా ఇక్కడ వచ్చినారు. వీళ్ళ తలకి సబ్స్ మరి తీసుకోవక్కర్లేదు కదా సార్? వీళ్ళ తాలూకు అదే కదా మనం వీనస్ తలక స్టార్ లార్డ్ సబ్ లార్డ్ ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుందా చేయాలి అక్కర్లేదా? సార్. మనం వీనస్ మనం అదే కదా మన ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ చేసేటప్పుడు చాలా నెగేటింగ్ హౌసెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాడు ఇవ్వలేడు. ఖచ్చితమైనటువంటి ఇప్పుడు మ్యారేజ్ అనుకోండి 7th హౌస్, అప్పుడు అట్ ద సేమ్ టైం 6th హౌస్లో కమిట్మెంట్ లెవెల్ చూడండి. నా డౌట్ ఏంటంటే రాహు యాజ్ రాహు తీసుకున్నాను, రాలేదు నాకు అక్కడ. రాహు యాజ్ వీనస్ తీసుకున్నాను, యాజ్ సైన్ లార్డ్. ఈ వీనస్ తాలూకు స్టార్ లార్డ్ ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుందా అని అడుగుతున్నాను. వీనస్ అంటే అదే సార్, ఇప్పుడు మనకి కమిట్మెంట్లో ఉండాలి, నెగేటింగ్ కనెక్షన్ లేకుండా ఉండాలి. కమిట్మెంట్లో కనెక్షన్ కనపడాలి. ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ నెగేటింగ్ హౌసెస్ ఆఫ్ ద కన్సర్న్ భావ. మనం ఏ భావాన్ని పరిశీలిస్తున్నామో దానికి నెగేటింగ్ లేకుండా ఉండాలండి. ఉందనుకోండి ఏమవుతుంది అంటే అది వీక్ అయిపోతుంది. దో హీ హాస్ సపోజ్ రెండింటికి కనెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్గా మనం కన్సిడర్ చేయము, చేయలేము. విల్ గో ఫర్ అనదర్ అంతరా అనమాట. ఓకే సార్, అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఈ డీటెయిల్డ్ చార్ట్స్ అన్ని కూడా గ్రూప్లో పెడతాను. ఇదిని వీడియో దగ్గర పెట్టుకొని కొంచెం ఫాలో అవ్వండి, తప్పనిసరిగా మీరు అందుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు. సార్ ఆన్సర్ కూడా పెట్టండి సార్. సార్ లాస్ట్ వీక్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చారు కదా 17వ తేదీ. పెడతాను తప్పనిసరిగా, ఇప్పుడే పెడతాను, ఇవాళ పెడతాను ఆన్సర్స్ పెడతాను. మీరు దాంతో టాలీ చేసుకుందరు కానీ పెడతాను. అదే తప్పు చేసాం రైట్ చేసామని తెలుస్తుంది, పెడతాను, తయారు చేస్తున్నాను రెడీగా. లాస్ట్ వీక్ ఆన్సర్స్ కొద్దిగా అంటే డిఫరెంట్ గా చాలా పెట్టారు, ఏది కరెక్ట్ గా ఉన్నది నేను ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ పెడతాను, ఇవాళ పెడతాను. ఓకే సార్. సార్ టైం